సో గురుగారు మీరు చెప్పినట్టుగా జరుగుతున్నాయి అన్నీ. చాలా సంతోషం. మీ వాక్కు ఫలిస్తుంది. అయితే మీరు ఈ మొదట్లో ఇది చెప్పారు. ఏది కేసీఆర్ కుటుంబ రహస్యాలు బయటకొస్తాయంటే నిజంగా హానెస్ట్‌గా చెప్పండి నేను కూడా నమ్మలా. ఎందుకంటే ఆ కుటుంబం అంత పటిష్టంగా ఉంది. ఎట్లొస్తాయి కుటుంబ రహస్యాలు బయటకి అనుకున్నాం గానీ, అలా కూతురు రూపంలో వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు దాన్ని అది జరుగుతూనే ఉంది చూస్తున్నాం. కవిత గారైతే ఇప్పుడు అత్యంత బద్ధ విరోధిలా తయారయ్యారు ఆ కుటుంబానికి. ఇది ఇంకెంత దూరం పోతది గురుగారు ఇది? ఓం శివాయ గురవే నమః, శ్రీ భద్రకాళి మాత్రే నమః. ఇప్పుడు ఎవ్వరైనా అండి, మన తెలివితేటలు, మన సామర్థ్యము, మన ఇన్ఫ్లుయెన్సు, మన పైసలు, మన అనుభవాలు ఇవన్నిటిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. హ్మ్. బట్ కర్మను మనం హ్యాండిల్ చేయలేము. ఓహ్! ఆ కర్మకు సంబంధించినటువంటి కొంత దిక్సూచి కానివ్వండి, ఆ కర్మకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు చెప్పడం కోసం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. హ్మ్. ఇప్పుడు నేను చాలా సందర్భాలలో లేదా చాలా ఇంటర్వ్యూలలో నేను ఏం చెప్తూ ఉంటానంటే, జ్యోతిషం అంటే నేను మీ స్టార్ తిప్పుతానండి, లేదా ఇప్పుడు మీరు అన్నారు సుమన్ శర్మ గారు మీరు చెప్పినట్టే జరుగుతుంది కాదండి. జ్యోతిష్ శాస్త్రం చెప్పిన దాన్ని నేను ఒక మీడియేటర్షిప్ లెక్క ఆ శాస్త్రాన్ని కొంత అధ్యయనం చేసిన వాడిగా నా అనుభవాన్ని కూడా కొంచెం జోడించుకుంటూ కొంత రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయండి అని చెప్తూ మనం వెళ్తూ ఉంటాం. అంతేగాని ఒక స్టార్ తిప్పడము లేకపోతే మీ తలరాతలు మార్చగలుగుతామని నేను కాదండి. ఏ జ్యోతిషి చెప్పినా వినొద్దు, నమ్మొద్దు దయచేసి. ఇది నేను ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్పినాకనే నేను ఫర్దర్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గురించి మనం ప్రస్తావన చేద్దాం. జాతకం అందరికీ తెలిసిన విషయం. ఓకేనా? కర్కాటక రాశి మరి ఎప్పుడు పుట్టారు దాని జాతకుండాలి అందరి దగ్గర ఉంది. ఇప్పుడు అష్టమ రాహు ఉన్నాడండి. మనకి జ్యోతిషంలో 2 నెగిటివ్ హౌసెస్, 1 is 8th and 1 is 12th. లాస్ట్ 3 years అంతా ఆయన అష్టమ శనితోటే ఆయన ఆ ఇబ్బంది పడుతున్నాడు. అనారోగ్య సమస్యలు అనుకోనియండి, నమ్మక ద్రోహం అనుకోనియండి, కొంత తప్పడడుగులు వేయడం కానివ్వండి, రకరకాలుగా జరిగినాయి. ఇప్పుడు అష్టమ రాహు యొక్క ప్రభావం కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 12వ గురువు కూడా ఉన్నాడు. అంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆయనకి సంపూర్ణమైన గురుబలం అనేది లేదు. తాత్కాలికంగా మొన్న ఒక 45 days శరీర స్థానంలోకి గురువు వచ్చి మళ్ళీ అతిచారం వెళ్ళి మళ్ళీ 12వ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అష్టమ రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పాను నేను, అంటే వీళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, లేదా వీళ్ళు ఏదైనా సీక్రెట్గా చర్చ చేసుకున్న అంశాలన్నీ కూడా బయటికి వెళ్తాయనండి నేను దాని ఆధారంగా చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ గారు అందరికీ తెలుసు, ఆయన కొంచెం అన్నిటి మీద శాస్త్ర అవగాహన ఉంటుంది, చాలా పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఎన్ని చేసినా కర్మ అనే గ్రహము అనే దాంతో తప్పించుకోలేదు. సో ప్రిపేర్ అవ్వడం కోసం జ్యోతిషం ఒక మంచి దిక్సూచి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ బలం తెలుసుకొని బలహీనతలు తెలుసుకున్నాం అనుకోండి, దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతాం కదా. ఇప్పుడు చలికాలం వస్తుంది అని అనుకోండి, చలికాలంకి సంబంధించినటువంటి మనం ఏం ట్రై చేస్తాం, మనం ఆటోమేటిక్గా ఆ దుప్పట్లన్నీ కింద తీస్తాం, మళ్ళీ అన్ని ఫ్రెష్గా పిండి మనం రెడీ అవుతాం కదా. ఇప్పుడు ఎండాకాలంగానే ఏం చేస్తాం, కాటన్ అవి ఇవన్నీ పల్చటి పదార్థాలన్నీ కూడా మన బీరువాలో కూడా ముందుకు పెట్టేస్తాం. అవి గట్టి వేయం, ఎందుకు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది. సింపుల్ అండి, ఏం లేదు. ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఎవరైనా కానివ్వండి, మోడీ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇంతకు మంచినటువంటి ఒక రాజకీయ దురంధులైనా మంచిదే. ఆ కాలానుగుణంగా వీళ్ళ తప్పడడుగులు పడాల్సిందే, ఆ కాలానుగుణంగా వీళ్ళు అది అనుభవించాల్సిందే. అది ఎంతవరకు వీళ్ళ తెలివితేటలతోటి వీని అనుభవం మేరకు వీళ్ళు ఎలా చేయగలుగుతారు అనేది చూసుకొని చేయాలి. ఇప్పుడు అష్టమ రాహు, కవిత గారిది భరణి నక్షత్రం, మేషరాశి, వారికి ఏలినాడు శని స్టార్ట్ అయింది. ఓకేనా? ఏకాదశ రాహు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి. సో ఆటోమేటిక్ ఏమైంది, మానసికమైన ధైర్యం ఉండి నేను ఏదైనా చేయగలుగుతా అనేటువంటి ఒక ప్రలోభనలు ఉంటుంది ఆమె. ఎందుకు? శని రాహుల యొక్క ఇంపాక్ట్ ఏంటంటే మనిషిని ఇల్యూజన్కి తీసుకొస్తాడు, ఒక మాయం తీసుకొస్తాడు. నేను చేయగలుగుతా, దానిలో ఉన్నది పెద్ద విషయమా, నన్ను అంటే నాకు మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, నేను రేపు పార్టీ పెట్టేస్తా, ఏమున్నది అనుకుంటారు వీళ్ళు, నన్ను తక్కువ అంచనా వేస్తాను అని ఒక సింపుల్ ఒక చిన్న ఇది అన్నట్టు, ఒక ఇగోకి వెళ్ళిపోవడం అన్నట్టు. ఇప్పుడు ఆమెను ఉదాహరణకు ఆమెను సస్పెండ్ చేశారు పార్టీకి సస్పెండ్ చేయడం అనే నిర్ణయం ఎవరు చేసిండ్రు? ఎవరు చేసినా దాని ఆమోదపరచిన అయితే కేసీఆర్ కదా. అష్టమ రాహు చేయించింది. నేనేమంటున్నానంటే కేసీఆర్ చేయలే. ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కేతు, అంటే కుటుంబపరమైనటువంటి మానసిక ఒత్తిడి, కుటుంబపరమైనటువంటి చికాకులు, మిస్కమ్యూనికేషన్స్ ఏర్పడాలి. సో ఆ ద్వితీయ కేతు అష్టమ రాహు ఆ తప్పుడు నిర్ణయం తీసుకునేటట్టు చేసింది.
ఆ తప్పుడు నిర్ణయం తీసుకోగానే మరి ఈమె వ్యక్తిగతమైన జాతకంలోకి ఏలినాడు శని ఉంటుంది కదా, అవును. ఇరిటేషన్, కోపం, ఆవేశం, చలో నీ అంత అంటే నీ అంత చూస్తా అని దిగింది. సింపుల్, అంతే, ఏం లేదు. ఆ. గ్రహాల అనుగుణంగా మన ఆలోచన విధానం మార్పు ఉంటుంది. ఉమ్. సింపుల్, ఏం లేదు. ఎవరైనా అది అనుభవించాల్సింది. అబ్బా. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి అది ఆ కథ ఎక్కడ దాకా పోతుందని? జూన్ 2 తర్వాత ఉమ్. జూన్ 2 తర్వాత కేసీఆర్ గారి జాతక వ్యక్తిగతమైనటువంటి గురుబలం జాతకం వస్తుందా? కానివ్వండి, ఆ. లగ్నంలో శరీర స్థానంలో ఉచ్చ స్థానంలో గురువు వస్తున్నాడు. అచ్చా. సో ఉచ్చ స్థానంలో గురువు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వ్యూహం వేస్తే అది ఫలిస్తుంది. ఓకే. ఇప్పటిదాకా ఏంటి, ఇటు అష్టమరావు, కేతు, శని బాలేక గురు బాల ఏ ఒక్క గ్రహం అనుకూలంగా లేదు. ఉమ్. వేసే పాచిగా కూడా ఆయనకు పెద్దగా అది ఉపయోగపడి ఉండకపోవచ్చు. అవును. సో ఇప్పుడు ఏమవుతుంది, లగ్నంలో గురువు రాగానే గోచారంలోకి వచ్చే ట్రాన్సిస్ట్ పొజిషన్లో గోచారంలో గురువు లగ్నంలో ఉంటే అది సువర్ణమూర్తి, ఓకే. అందులో ఉచ్చస్థానం నందు ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, మాటకు విలువ పెరుగుతుంది. సో ఆయన ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో పనిచేస్తాయి. ఓకే. సో ఆయన ఎత్తుగడలన్నీ కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో కేసీఆర్ వ్యక్తిగతమైన జాతక ప్రకారం లేదా బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేశారు కదా, ఉమ్. ఇప్పుడు మనం టీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్. అవును. బీఆర్ఎస్ ని అనౌన్స్మెంట్ చేసిన ఒక డేట్ టైమింగ్ ఉంటది కదా, ఉమ్. దాని ప్రకారంగా కూడా రవి బలం లేకుండా ఉండే. అప్పుడు బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు రవి బలం లేకుండా ఉండే, రవి నవమస్థానం నందు ఉండే. అప్పుడు ఉమ్. శుక్రుడు కూడా అనుకూలంగా లేకుండా ఉండే వాస్తవంగా. సో కాబట్టి ఆ రకమైన ఇబ్బంది పడుతూనే వస్తున్నారు కదా. ఉమ్. సో బీఆర్ఎస్ యొక్క టైమింగ్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు కేసీఆర్ దాన్ని నడిపేటువంటి కార్ ఓనర్ అనుకోండి, ఆ Correct. కార్ ఓనర్ యొక్క నడిపేదాని ప్రకారం చూసుకుంటే కనుక మాత్రం జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక బీఆర్ఎస్ ఒక వెలుగు వెలుగుతుంది. దీనిలో మీరు ఏ జోషితో అన్నా చర్చ చేయాలి. ఓ సూపర్ సూపర్. ఇక్కడ నేను రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందండి, ఈ కాంట్రవర్సీలకు నేను ఈ సబ్జెక్ట్ చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే వీరి మాట పెరిగిపోతుంది. రైట్. వాళ్ళు ఒక ప్రసంగం ఇచ్చారనుకోండి, ప్రెస్ మీట్ పెట్టారనుకోండి, అమాంతంగా ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది. రైట్. ఇప్పుడు ఎంతకాలం ఒక రకమైనటువంటి నిరుత్సాహంతో, ఓ టైం మంచిగా లేక, కలిసి రాక, నిస్పృహతోటి ఉన్నారు. సో పుంజుకుంటారు. రైట్. నేను గతంలో కూడా ఒక 2 సందర్భాలలో నేను చెప్పాను, గత ఇంటర్వ్యూస్లలో, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు వీళ్ళ పని అయిపోయింది అని అనుకోవద్దు. రావి చెట్టు లెక్క వీళ్ళు, మొత్తం ఆకులన్నీ రాలిపోయినట్టుగా కనపడుతుంది చెట్టు, అమాంతంగా చెట్టు అంతా మళ్ళా ఆకులు వచ్చేస్తాయి. రావి చెట్టు లెక్క. వీళ్ళని తక్కువ అంచనా వేయద్దు, వీళ్ళని మనం ఇది చేయొద్దు. కరుణానిధి గారు కూడా అంతే. వీరు చివరి దశ వరకు వీల్ చైర్లో కూర్చొనైనా రాజకీయం చేస్తారు. వీళ్ళని తక్కువ అంచనా వేసి అస్సలకే ఇది చేయొద్దు. ఓకే.